కోసం, మీ అందరి ఆనందం కోసం మరి టాకింగ్ డోల్ అలాగే మరి జానపద సంగీతం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మాట్లాడే బొమ్మతో కాసేపు అలరించే కార్యక్రమంలో భాగంగా అలాగే మీకు నచ్చిన మీరు మెచ్చిన సినీ నటులు రాజకీయ నాయకుల్ని కూడా నేను అనుకరిస్తాను. మీరందరూ కూడా టాలీవుడ్ బాలీవుడ్ ఆర్టిస్టులు ఎవరైనా కూడా మీ ఇష్టమైన వారిని అనుకరించవచ్చు. సో టాకింగ్ డౌన్, హలో చెప్పు, హలో హలో హలో. నేను ఎలా చెప్తున్నానో చూడు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఎక్కువ తీసాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం కాదు, అందరికీ. చక్కట్టు కొడితే చదువుతా. చప్పట్లు కొడితే చెప్తావా? చప్పట్లు కొట్టాలి సార్. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. అందరూ కూడా కొట్టారు కొట్టారు కొట్టారు. నిన్నానన్నా. నిన్ను నన్ను కాదన్నా, చప్పట్లు మన కోసం ఇద్దరి కోసం కొట్టారు. నీకు తమ్ముడు కొడితే కాకుండా. ఏయ్ సరే, అమ్మవారి జాతరకు చేసిన భక్తులందరూ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు కాబట్టి యూ హౌ టు సే గుడ్ ఈవినింగ్ మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్. చెప్పు, నేను ఎలా చెప్తే అలా చెప్పాను. ఓకే, రైట్ రైట్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్. లేడీస్ అండ్ లేడీస్. ఏయ్ అలా కాదు, ఎలా? చూడు నేనేం మాట్లాడుతున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నానో నువ్వు చూసి చెప్పాలి. ఓకే, రైట్ రైట్. అందరికి చెప్పు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్. లేడీస్ అండ్ లేడీస్. దెన్ వాట్ అబౌట్ జెంటల్మెన్? I am not interested. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ జెంటల్మెన్. Yeah. నువ్వు ఇలా అన్నావు అనుకో, యాక్చువల్లీ Yeah. సరే పిల్లలందరూ కూడా Yeah. మరి గుడ్ ఈవినింగ్ చెప్పేసి అందరు కూడా చక్కట్టు కొడితే చదువుతా. చప్పట్లు సార్. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆల్. సరే ఇప్పుడు మనం మిమిక్రీ చేద్దాం. ఓకే, రైట్ రైట్. నేను మిమిక్రీ చేస్తాను కదా, నేను కూడా చేస్తాను. సరిగా కాలు ఊపొద్దు. నేను మిమిక్రీ చేస్తాను, నేను కూడా చేస్తాను. నేను డాన్స్ చేస్తాను, నేను కూడా చేస్తాను. నేను పాటలు పాడతాను. నేను కూడా కొడతాను. నేనేం చేస్తే అది చేస్తావా? ఏ, అయితే నేను ట్యాంక్ బోర్డులో పడి దూకేస్తాను. నేనంత హోలగాని కాను. మరి నేను ఎవరగన్నా? ఏమన్నా డౌటారా? ఇలా మాట్లాడితే కష్టం. నీ ఇష్టం. అన్న తంగు వీడు షాట్ కొడితే తంగు వీడు. అమ్మమంటాడు అన్న షాట్ కొడుతుందంట. దూరమ్మ నడు. అయితే ఏ, సరే నువ్వు మిమిక్రీ చేస్తాను అన్నావు కదా, ఏ. మిమిక్రీలో కుక్క ఎలా అరుస్తుంది? కుక్క కుక్కలాగే అరుస్తుంది. అది కదన్నా, ఏ, కుక్క ఎలా మురుగుతుంది? నోరుతో. ఏయ్ తిక్క తిక్కగా మాట్లాడొద్దు. నువ్వు తిక్క తిక్క అడగొద్దు. సరే ఇప్పుడు కరెక్ట్గా అడతా. ఓకే. అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది? ఇంగ్లీష్లో అరుస్తుంది. కర్ణాటకలో ఎలా అరుస్తుంది? కన్నడలో అరుస్తుంది. హైదరాబాద్లో ఎలా అరుస్తుంది? తెలుగులో అరుస్తుంది. ఇక్కడ కుక్క ఎలా అరుస్తుంది? ఏం చూస్తున్నావు? ఇక్కడ కుక్క లేదు. ఉంటే ఎలా అరుస్తుంది? ఉంటే కరుస్తుంది. ఎందుకు? నిన్ను చూసి. నన్ను చూసేందుకురా? ఇక్కడ ఉన్నారు. పిచ్చోళ్ళగా. ఏయ్ ఇలా మాట్లాడితే కష్టం. అక్కడ కాకి ఉంది, లేదు ఉందనుకో, ఎలా వస్తుంది? సరే అమెరికాలో కుక్క ఇంగ్లీష్లో అరుస్తుందంట. ఇలా ఇక్కడ ఉన్న భక్తులు ఎవరికి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. చూపించు ఒకసారి. ఇంగ్లీష్లో కుక్క అరుస్తుందంటండి, చూద్దాం ఎలా అరుస్తుందో. చూపించు. ఇదిగో ఇలా. ఎలా? సౌండ్ రావట్లేదు. అమెరికాలో అరిస్తే ఇక్కడ తినిపిస్తారా ఇడియట్? అమెరికాలో అరిస్తే ఇక్కడ కనిపించదా? మరి మేక ఎలా అరుస్తుంది? షారుఖ్ ఖాన్ లా. షారుఖ్ ఖాన్ లా. మేక షారుఖ్ ఖాన్ లా అరుస్తుందా? ఎలా? दुनिया के पुलिस तो डैम का इंतजार तो कर रही है। डैम को पकड़ना मुश्किल ही नहीं। डैम मुमकिन है।
ఏయ్ ఇలా మాట్లాడితే కష్టం. నీ ఇష్టం. సరే ఏ, ఇప్పుడు మరి పిల్ల వెళ్ళాల్సింది ఇయ్యం, 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 ఇయ్యం. ఇయ్యం ఇయ్యం కదా. ఏ, మియావ్, ఇయ్యం, మియావ్, ఇయ్యం, మియావ్, ఇయ్యం, మియావ్, ఇయ్యం, 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 ఇయ్యం. ఎలా నువ్వు అలా చేస్తే పబ్లిక్ వచ్చి నిన్ను కొడతారు. నిన్ను తంతారు. ఏయ్, సరే లాస్ట్లో గాడిద ఎలా వస్తుంది చెప్పాలి. నాకు రాదు, నువ్వు చెయ్యి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు నచ్చితే చప్పటి కొట్టాలి. వీడికి గాడిద సౌండ్ రాదంట, నేనే చేస్తాను. ఓకేనా? ఏ, 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 ఏ. నచ్చిందా లేదా? చూసావు ఎంతమంది చప్పట్లు కొట్టారు. ఎందుకు కొట్టారు? నీకు గొడవకు తేడా లేదు. నాకు గాడిద తేడా లేదా? ఏ, ఇలా మాట్లాడితే కష్టం. నీ ఇష్టం. సరే ఓకే, మరి కొద్దిసేపు తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ చేద్దాం. ఓకేనా? సో అంతలోపు మరి పోలీస్ సిబ్బందికి మనం సహకరిద్దాం. ఎలాగో కార్లు వెహికల్ సార్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కదా, వాహనాలు ముందు పోవాలి. వాహనాలు అక్కడ ఆపేయండి సార్. లాస్ట్ టైం ఆపేస్తారు అట్లాగే. పోని పోని పోతుంది. ఈ ఏర్పాటు ముందే చూసుకోవాలి కదా మనం. మీరు పబ్లిక్ ని వదలొద్దు, అల్లరి వదలొద్దు అంటే కాదు. చిన్న ఒక బాబు రావాలి నా దగ్గరికి. ఏయ్, ఒక పని చేద్దాం. ఏ, ఇప్పుడు ఒక బాబుతో మాట్లాడాలి నువ్వు. ఓకే. దయచేసి వాహనదారులు అందరూ కూడా ముందుకెళ్ళిపోవాలి. పోలీసులకు వారి సిబ్బందికి అందరూ కూడా సహకారాలు అందించాలి. భక్తులందరూ కూడా మీరు ప్రశాంతంగా ఈ యొక్క జాతరలో పాల్గొని ఆనందంగా ఇంటికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వాహనదారులందరినీ దయచేసి పోలీసు వారు ముందుకు పంపించేయాలి. మరి జనాలందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇచ్చేస్తున్నారు. సో మీ అందరూ కూడా ఒక్కసారిగా జై బోల్ మంకాళి మాతాకి, జై, జై బోల్ ఉజ్జయిని మంకాళి మాతాకి. జై. ఏయ్, ఏం చూస్తున్నావు? చేతులు ఎందుకు కట్టుకున్నావు? నీకేమిటి? నీ పేరెంట్ ఏంటి? ఆ? ఏం పేరు? ఉత్తరా? నీ పేరు ఉత్తదా? ఏం పేరు? ఉత్తరా? నీ పేరు ఉత్తదా? ఉత్తది కాదు, నా పేరు అడుగుతున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? నీకు పర్లేదు. చెప్పు, ఏం పేరు? రుత్విక్ అంటే ఏంటి అర్థం? అర్థం అంటే ఏంటి? చెప్పు. పెళ్ళని పేరు పెట్టుకున్నావా? పెళ్ళని పేరు పెట్టుకున్నావా? ఏం చదువుతున్నావు? ఎన్నో క్లాస్? ఫస్ట్ టైం, ఫోర్త్ టైం? ఫస్ట్ టైమా ఫోర్త్ టైమా? సరే, రుత్విక్ చక్కగా మాట్లాడుతున్నాడు. రుత్విక్కి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు కూడా ముందు ముసలి పండుగ. ముందుంది ముసల పండుగ. ఒక చిన్న పని చేద్దాం. వీడు ఎలా చేస్తే అలా చేయాలి. ఓకే, చేతులు వదిలి సరిగ్గా నిల్చో. ఏమైనా వీక్నెస్? ఏమైనా వీక్నెసా? ఊగుతున్నావు ఎందుకు? ఊగుతున్నావా? సరే, అది చూడాలన్నా. వీడు ఎలా చేస్తే అలా చేయాలి. ఇదిగో అలాగే అక్కడ చూడు. లేడీస్ని చూడు, కన్నులు తింటావు. ఓన్లీ జెంట్స్ నుంచి వచ్చాయి. లిప్స్, ఇప్పుడు లిప్స్. ఇప్పుడు లిప్స్ అంట. ఇలా తిడుతున్నావా? చెట్టి జామ్ చేసుకోలే.
ఊకే చేతులు పట్టుకొని మూసుకుంటున్నావు. సిప్పు లేదా? ప్యాంటుకి సిప్పు ఉందా లేదా? లేదా ఎందుకో సరే. ఇప్పుడు వీడికి మరి పృథ్వీయా ఏం పేరున్నా పృథ్వీకి ఒక చిన్న కాంపిటీషన్. సరే నువ్వు ట్రైన్ ఎక్కావా? ఎక్కడైనా ట్రైన్ అంటే ఎక్కావా? ఎలా వెళ్తుంది? ఫస్ట్ స్లో తర్వాత ఫాస్ట్. నీ తెలకాయ కూడా అలాగే వెళ్ళాలి. చెయ్యి ఇదిగో ఇలా ట్రైన్ పోతుంది ఎక్స్ప్రెస్. ఒక ట్రైన్ చూడు అట్లా ముందుంది ముసలకొండ. చెయ్యి గిట్ట చెయ్యి మంచిగా చేయాలి. చేస్తావా చేయవా? చెయ్యి నాన్న. ఇక్కట్లో చూద్దాం ఎవరు బాగా చేస్తారు. ఎవరు బాగా చేస్తే వారికి ఒక గిఫ్ట్. పక్కన నిల్చోనన్నా అన్న దయచేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాహనాలకు వచ్చేపోయేటువంటి వాహనాలకు దయచేసి కొంచెం దానివ్వండి. అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి వారు కూడా కొంచెం ముందుకు జరగండి. పోలీసు వారికి సహకరించండి దయచేసి. రిషి. సీకా ఏం సీకు? ఇంకో సీకా? సీకా నీ పేరు? ఏం పేరు? రిషి. అర్థం ఏంటి? అర్థమంట. ఓ తెలియని కేర్ పెట్టుకున్నావు. నీ డాడీ కేర్ ఏంటి? రమణ. రంగన. మంగి కేరు? కల్పన. కల్పన. అది ఒక కల్పన. అది నా కల్పన. హీరోయినా? హీరోయినా మీ మమ్మీ? నా మమ్మీ అయితే హీరోని. ఇలా మమ్మీ హీరోయిన్ అంట. ఏం పేరు అడుగు? అడుగు నువ్వు. మొహమ్మద్ ఖాన్. మొహమ్మద్ ఖాన్ అంట. మీ డాడీ పేరు? మీ డాడీ పేరు? మా డాడీ పేరు రంగన్న. రమణ అంట వాళ్ళ డాడీ పేరు. తెలియదు నాకు. ఏమంటున్నావు? మా డాడీ పేరు రమణ. ఇలా డాడీ పేరు రమణ అంట. మీ డాడీ పేరు? రమణ. కానీ మీ డాడీ నా డాడీ ఒక్కడే. అవునా? ఏయ్ ఆల్ ఇండియన్ సార్. ఆల్ ఇండియన్ సార్ తెలియదా? ఆల్ ఇండియన్ సార్. రిపీట్ అగైన్. ఆల్ ఇండియన్ సార్. Yes. Your father is my father. Your mummy is my mummy. And your brother. ఐఎమ్ యువర్ బ్రదర్ అంట. యూ డోంట్ నో ప్లెడ్జ్? యూ డోంట్ నో? యు నో? కెన్ యూ స్టడీ? కెన్ యూ రీడ్? యూ డోంట్ నో? యూ డోంట్ రీడ్ ఆల్సో. ప్లెడ్జ్ అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ ఉంటుందండి. తనకు రాదంట. సరే మావాడు చదివాడు అందుకే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక చిన్న కాంపిటీషన్. ఎవరు బాగా చేస్తే వారికి ఒక గిఫ్ట్. ఇదిగో నాన్న ఇలా చేయి ఫాస్ట్గా. ఇద్దరికి వచ్చారా? అలా కింద నుంచి పిలవాలా? దా నాన్న దా. వస్తింగా సవాల్ దా. ఇలా వస్తలేదు దా. దయచేసి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి భక్త మహాశయులు కొంచెం ముందుకు జరగండి. లేదంటే ముందుకు కదలాలి కొంచెం. దయచేసి వాహనాలకు ఇబ్బంది కలుగుతా ఉంది కాబట్టి విచ్చేయించున్నటువంటి భక్తులకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి అదేవిధంగా మార్గ మధ్యలో ఉన్నటువంటి భక్తులు మరి కొంచెం ముందుకు జరుగుతూ వాహనాలకు వెళ్లే విధంగా సహకరించాలి. పోలీసు బృందం వారికి కూడా సహకరిస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. నీ పేరేంటి? సాబిక్. ఎలాగెత్తురా చూడలేదు నాకు. చూడలేదంట. పెళ్ళి ఏం పేరు? సాత్విక్. అంటే సాత్విక్ అంటే 7 వారాలా? సాత్విక్ అంటే ఏంటి నాన్న? 7 వారాలు అంట. నిన్న అన్న పేరు ఆటవికా? రామకృష్ణ. ఏ రామకృష్ణ? రెండోడి పేర్లు ఎందుకు? ఒక్కడు సరిపోదా రామ? మమ్మీ పేరు జగదీశ్వరి. జగదీశ్వరి.